కాక్రోచ్ జనతా పార్టీ విద్యపై బాగా ఫోకస్ చేసినట్లు కనిపిస్తూ ఉంది. మొన్ననే నీట్ పేపర్ లీక్ అంశాన్ని పట్టు వదలకుండా ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించారు. ఇక ముందు దేశంలో కానీ లేదా రాష్ట్రాలలో పేపర్ లీక్ అయినా ఖచ్చితంగా మా సపోర్ట్ ఉంటుందని అభిజిత్ దీప్కే కూడా చెప్తా ఉన్నాడు ట్విట్టర్ వేదికగా. దేశంలో సమూల మార్పులు జరగాలి, విద్య అందరికీ సమానంగా అందాలి. ఎస్, గవర్నమెంట్ స్కూళ్ళు కాలేజీలు ఇవన్నీ చాలా అద్భుతంగా తీర్చిదిద్దాలి, ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా అని చెప్తా ఉన్నాడు. అది మన సొమ్ము కదా, మన హక్కు కదా. మనం విద్య గురించి కొట్లాడాల్సిన సమయం ఆసన్నమైందని చాలా గట్టిగా మాట్లాడుతూ ఉన్నాం. అయితే జార్ఖండ్లో కూడా అక్కడ కూడా పేపర్ లీక్ అయిందంట, అక్కడ కూడా మద్దతు ఇస్తున్నాడు. అంటే వీళ్ళు దేశంలో వివిధ రాష్ట్రాలలో జరిగే ఇలాంటి ఎడ్యుకేషన్కి సంబంధించి పేపర్ లీక్లు లేకపోతే ఇంకా రకరకాల ఏమైనా కానీ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎక్కడ ఎడ్యుకేషన్కి ఏం జరిగినా పేపర్ లీక్ ఒకటే కాదు, ఇంకేం జరిగినా కూడా మా మద్దతు ఉంటుంది. సిజేపీ యాక్టివిస్టులు ముఖ్యంగా జంజీ యువత నిరుద్యోగులు ఆ ప్రొటెస్ట్లో పాల్గొంటారని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు జార్ఖండ్లో కూడా ఉద్యమం చేస్తారట. ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ కూడా పెట్టిండు. అసలు ఏం జరిగిందంటే అక్కడ కూడా పేపర్ లీక్ అయింది. ఏంది పేపర్ లీక్ అయ్యేది, ఏం కథ, ఏం లక్షణం, ఏం చేస్తున్నారు? మరో ఉద్యమానికి సిద్ధమైన కాక్రోచ్ పార్టీ ఈసారి సీఎం పోస్ట్కే ఎసరు. నీట్ యూజీ 2026 పేపర్ లీకేజ్కి వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేసిన కాక్రోచ్ జనతా పార్టీ మరో ఉద్యమానికి సిద్ధమైంది. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జేపీఎస్సీ అంట, జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జేఎస్ఎస్సి పరీక్షల్లో జరిగిన అవకతవకలపై పోరాటానికి సీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలలో అవకతవకలకు వ్యతిరేకంగా జార్ఖండ్లో నిరసన చేస్తున్న విద్యార్థులతో మాట్లాడాను. పరీక్షల్లో అవకతవకలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన విద్యార్థులందరికీ కాక్రోచ్ జనతా పార్టీ అండగా నిలుస్తుంది. విద్యార్థుల డిమాండ్లకు సీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని అభిజిత్ దీప్కే పేర్కొన్నారు. అయితే అభిజిత్ దీప్కే కూడా కొందరు విలేకరులు మా జర్నలిస్టులు అడిగిరట, మరి ఏంది పార్టీగా ఏమైనా రూపాంతరం చెందుతుందా, పార్టీగా వస్తుందంటే పార్టీల మీద నమ్మకం లేదు ప్రజలకు. ఈ పార్టీలను చూసి రిస్క్ వచ్చింది. వీళ్ళ మాటలు, వీళ్ళ జోలి, వీళ్ళ హామీలు ఇక వాళ్ళు పార్టీలు చూడదలుచుకోలేదు. ఎస్, మేము పార్టీగా ఏం కాము, మేము ప్రొటెస్టులనే ఉంటాం, నిరసనలే ఉంటాం, ఒక ఉద్యమం చేస్తామని చెప్తా ఉన్నాడు ఆయన. అసలు ఏం జరిగిందంటే అక్కడ జార్ఖండ్లో ఇటీవల జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించిన పలు ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ప్రశ్న పత్రాల లీకేజీ, ఓఎంఆర్ షీట్ల ట్యాంపరింగ్ జరిగిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో జరిగిన అవకతవకలు నిరసిస్తూ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. లాస్ట్కు చదవకుండా ఇక ఏమవుతారో తెలియదు జనాలు, నాకు అర్థమైతే లేదు. నమ్మకం పోతుంది చదివేటోళ్ళకు. ఏమనిపిస్తుంది అంటే ఏంది ఈ పేపర్ లీక్ అవుడు, ఏంది నిజాయితీగా చదివితే ఏం లాభం మన అని ఒక ఆలోచన కూడా రావచ్చు యువతకు. వాళ్ళు ఏ రంగాలకు పోయేది కూడా తెలియదు. అది విద్వాంసానికి పోవచ్చు, మంచికోవచ్చు, చెప్పలేం. ఈ తమాషా కాదు అసలు. గత 6 రోజులుగా రాష్ట్ర రాజధాని రాంచీ వేదికగా విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. నియామక పరీక్షల్లో అవకతవకల ఆరోపణల నేపథ్యంలో జేపీఎస్పీ చైర్మన్ లాల్బీ యాక్టుంగా కియాంగ్టే ఇప్పటికే తన పదవికి రాజీనామా చేపట్టారు. అయితే పరీక్షల్లో అవకతవకలకు సీఎం హేమంత్ సోరెన్ బాధ్యుడని, ఆయన రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర దర్యాప్తు సంస్థల చేత కాకుండా సిబిఐ విచారణకు ఆదేశించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. సిఐడి విచారణకు సీఎం ఆదేశించిందంట. రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతున్న ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో అవకతవకలపై సీఎం హేమంత్ సోరెన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సిఐడి విచారణకు ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సిఐడి ముమ్మరంగా దర్యాప్తు చేస్తుంది. ఇప్పటి వరకు మాజీ డిప్యూటీ ఎగ్జామినేషన్ కంట్రోలర్, ప్రైవేట్ ఏజెన్సీ మార్కెటింగ్ మేనేజ్మెంట్ అభయ్ తివారీతో సహా 11 మందిని అధికారులు అరెస్టు చేశారట. మరికొందరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ పేపర్ లీక్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉరిశిక్ష చేసినా తక్కువనే, ఏం తప్పులేదు, ఏం కాదంటున్నా. ఉరిశిక్ష చేయడం తప్పేం కాదంటున్నా నేను. అవి కోర్టులు నిర్ణయిస్తేలే కానీ నా అభిప్రాయం ఏంటంటే ఉరిశిక్ష చేస్తే ఏం కాదంటున్నా. ఎంత డేంజర్ తెలుసా పేపర్ లీక్. వాడు 10th, ఇంటరు, డిగ్రీలు ఇంకే రకరకాల
చదివి డిగ్రీలు చేసి బీటెక్లు అవి ఇవి చేసి కష్టపడి ఒక ఉద్యోగం కొడదామని వస్తే ఇట్లా వేస్తే మరి అది ఏ నేరం కిందకి వస్తే ఒకసారి ఆలోచన చేయండి మీరు. మామూలు నేరమేనా అది? ఎన్ని ఆశలను మొత్తం బొంద పెట్టడం కాదా? ఏళ్ళకేళ్ళకి కూర్చొని తిండి తిప్పలు సరిగా తినక పగలనక రాత్రి అనక కూర్చొని చదివితే పేపర్ లీకేజ్ చేయడం ఎంత నేరం ఒకసారి ఆలోచన చేయండి. నేను అదే అంటున్నా, ఉరి శిక్ష పడ్డా ఏం కాదు, పడాలి, సిగ్గుండాలి నిజంగా. అరే మీరు దేనితోటన్నా ఆడుకోనరా బాబు, ఇంకేదేనితోటన్నా చదువుతోటి ఆడుకోకండి రా దయచేసి, చదువుతోటి ఆడుకోకండి, ఇంకా దేనితోటన్నా ఆడుకోండి, దేనితోటన్నా వ్యాపారం చేయండి, దేన్నైనా అమ్ముకుంటారు కదా గుట్టలు పుట్టలు. నేను అనేది అది, చదువుతోటి ఆడుకోకండి, చదువును నమ్మకండి, పేపర్లను నమ్మకండి. ఆ ఆశల సౌధం కుప్పగూలుతుంది, నమ్మకం పోతుంది. దేశ యువతకు, రాష్ట్రాల్లో ఉండే యువతకు, విద్యార్థులకు మేము ఎంత చదివినా ఇదంతా ఉత్తదే కథ, పేపర్ లీక్ అవుతున్నాయని వాళ్ళు నేరస్తులుగా మారే అవకాశం కూడా ఉంటుంది. నిజంగా ఆలోచన చేయండి దాని గురించి విధవల్లారా చేసేవాళ్ళు. సీజేపీ ఎంట్రీతో టెన్షన్. జార్ఖండ్ రాష్ట్ర పరీక్షల్లో జరిగిన అవకతవకలకు నిరసనగా విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు సోమవారం 6వ రోజుకి చేరుకున్నాయి. పరీక్షల అక్రమాలపై సిబిఐ విచారణకు ఆదేశించడంతో పాటు ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ సీఎం హేమంత్ సోరెన్ రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో జార్ఖండ్లో పరీక్షల అవకతవకలపై ఉద్యమిస్తున్న విద్యార్థులకు కాక్రోచ్ జనతా పార్టీ మద్దతు ప్రకటించింది. విద్యార్థులకు అండగా నిలుస్తామని స్పష్టం చేసింది. జార్ఖండ్ విద్యార్థుల ఆందోళనలోకి సీజేపీ ఎంట్రీ ఇవ్వనుండడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఉద్యమించిన సీజేపీ తమ డిమాండ్ నెగ్గే వరకు వెనక్కి తగ్గలేదు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ధైర్యంగా పోరాడింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడంతో పాటు తమ అన్ని డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించిన తర్వాతే ఆందోళన విరమించింది. అదేవిధంగా జార్ఖండ్ ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్ రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేస్తే మాత్రం ఆయన పదవికి ఎసరు రావడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. ఎవరు అతిథులు నాకు అర్థం కాదు. ప్రజలు ఎన్నుకున్న నాయకులు కదా వీళ్ళేం రాజులు కాదు కదా, ఇది రాజుల కాలం కాదు కదా. ప్రజలు ఎన్నుకున్నారు. 100% బాధ్యత ఉంటుంది, రాజీనామా చేయి, ఏమవుతుంది, మళ్ళీ గెలిపిస్తారు. కానీ నీకు వీళ్ళు ఏం తమాషా చేస్తారంటే ఇదేదో అతీత శక్తి మాది, మాకు పదవే ముఖ్యం, ఎవడైనా చావని ఎవడైనా బతకని. ఇవాళ ఏమైంది, కేంద్ర ప్రభుత్వం అట్లా అన్నందుకే కదా ఇవాళ తెగదాకా లాక్కున్నది. మెడల్ ఉంచలేదా జంజీ యువత, మెడల్ ఉంచలే, కేంద్ర మెడల్ ఉంచలే. ఏం తమాషా అనుకుంటున్నారా? ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు రావాలి. ఈ పేపర్ లీకేజ్ వాళ్ళకు ఉరిశిక్ష పడాలి. అదే స్టార్ట్ అన్నది, ఉరిశిక్షనే పడాలి, వేరే ఏం లేదు. వాళ్ళకు 10 లక్షలు, వాళ్ళకు 10 లక్షలు, లేకపోతే జైలు శిక్ష 10 ఏళ్ళను, లేకపోతే ఇంకేదో అని, ఇది కాదు, ఉరిశిక్షనే వేయాలి. ఏం దారుణం అది, ఏం దారుణం. సీజేపీ ఎంట్రీ ఇచ్చిందంట, ఇక హేమంత్ సోరెన్ కూడా రాజీనామా చేయాలంట. చేయని ఏమవుతుంది, కానీ ఏం కాదు. ఎందుకు సచిన వాళ్ళకంటే, చచ్చిపోతున్న వాళ్ళకంటే, విద్యార్థుల కంటే మీ పదవులే ముఖ్యమా? బాధ్యత ఉండాలి కదా. ఎంత దారుణం ఇది, వ్యవస్థ లోపం కాదా? ఏం పని చేస్తుంది సిస్టమ్ ఇది? ఇది కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం చేస్తూ ఉంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా రాష్ట్రాలలో కూడా విద్యలో జరిగే లోపాలను, ఇలాంటి పేపర్ లీకేజ్ జరిగితే వాళ్ళ భర్తం అని వాళ్ళు చెప్తా ఉన్నారు. దీపిక కూడా అదే చెప్తున్నాడు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.